ఆయుధాలకు చదువు నేర్పి పంతులమ్మా వైనావు విప్లవానికి ఊపిరిచ్చిన చెల్లెలా నీ ఊపిరే ఈ దోపిడికి ఉరి చెల్లెలా 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 అడగు మనుల కన్నులలో వెన్నెలా చెల్లెలా చెల్లెలా అడగు మనుల కన్నులలో వెన్నెలా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు సాగే ప్రతి పోరులోన సాహసులై సాగిన సాహసులై సాగిన సాహసులై సాగిన విద్యార్థి వీరులార వీరులార శూరులార వీరులార శూరులార వీరులార శూరులార కోట్లాది యువకులకు అందుకోండి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం గుండాలను గుండాలను గడగడ గడమనికించిన మహాగరుడ మనికించిన మహాగరుడ మనికించిన మహాగరుడ కాంపసు అన్యాయాలను అంటించిన అగ్నికణం అంటించిన అగ్నికణం అంటించిన అగ్నికణం సమ సమాజ వెలుగులో సాగినవో బాటసారి సాగినవో బాటసారి సాగినవో బాటసారి వెయ్యి కత్తి పైన వెరసిపోని వీరుడా వెరసిపోని వీరుడా వెరసిపోని వీరుడా అమర వీర జార్జి రెడ్డి అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం తెలంగాణ పోరు నందు వీరనారి వలె నీవు వీరనారి వలె నీవు వీరనారి వలె నీవు తెలంగాణ పోరు నందు వీరనారి వలె నీవు వీరనారి వలె నీవు వీరనారి వలె నీవు పంచాది వలె నీవు రే ప్రజాపోరు నీవు రే ప్రజాపోరు నీవు రే ప్రజాపోరు ఈ త్యాగం తరంగాలు ఊపిరిలే ఉద్యమాలు ఊపిరిలే ఉద్యమాలు ఊపిరిలే ఉద్యమాలు త్యాగాలు సాగుమోసి ధన్యత నొందిన చెల్లి ధన్యత నొందిన చెల్లి ధన్యత నొందిన చెల్లి చెల్లి ఓ స్నేహలత అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం చదువంటే ఉద్యమమని ఉద్యమమే జీవితమని ఉద్యమమే జీవితమని ఉద్యమమే జీవితమని ఉన్నత విద్యను వదిలి ఉన్నత శిఖరాలకెదిగి ఉన్నత శిఖరాలకెదిగి ఉన్నత శిఖరాలకెదిగి ఓపిడిపై దండెత్తి విప్లవాల బాట నడిచి విప్లవాల బాట నడిచి విప్లవాల బాట నడిచి ఆ చివరిలో ఉన్న మంగిలి సోడి 6 నెలల పాప నుంచి మొదలైంది. నిన్న 31 మార్చి మన మిడ్కో దగ్గర వరకు వచ్చి ఎన్కౌంటర్ వచ్చారు. ఇప్పటి వరకు 15 నెలల కాలంలో 475 హత్యలు జరిగినాయి. ఇది ప్రజాస్వామ్యంగా పరిపాలన చేయట్లేదు, మనుషులను వేటాడి చంపుతున్న ప్రభుత్వాలుగా ఉన్నాయి. ఇది కేవలం అడవిలో ఉన్నటువంటి అడవి సంపదను కార్పొరేట్లకు అందించడం కోసం భారత ప్రభుత్వాలు చేస్తున్న ఒక ప్రజలపై యుద్ధంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు 600 సైనిక క్యాంపులను ఎత్తివేయాలని, ఆపరేషన్ కంగారుతో చేస్తున్నటువంటి హత్యాకాండను నిలిపివేయాలని పౌరకుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లా పౌరకుల సంఘం పక్షాన విప్లవాభివందనలు తెలియజేస్తూ ఈ నరహంతక ఈ మోడీ అమిత్ షా ప్రపంచ సామ్రాజ్యవాదానికి ఏజెంట్లుగా మారి ఏదైతే ఖనిజ సంపదను చూసుకోవడానికి దానికి ఆదివాసులకు అండగా నిలబడుతున్న మావోయిస్టులు కిరాతకంగా అత్యంత దారుణంగా ఈ ఆపరేషన్ కంగారని పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 400 పైపు తిరుగుతుంది. అందులో 300 దాకా ఆదివాసులు
ముఖ్యంగా ఈ చలపతన్న, రూపన్న, నర్సన్న, ఇప్పుడు అక్క రేణుక ఆరోగ్య సమస్యలు వయసు రీత్యా వాళ్ళ బాడీ సపోర్ట్ చేయకుండా అదనమైన పరిస్థితుల్లో ఉత్తమ కూడలను విశ్రాంతి తీసుకున్న వాళ్ళను వాళ్ళ ఆచరణ తెలుసుకొని ఇతర హింసలు పెట్టి చంపివేసి ఎన్నికౌంటర్లను కట్టుకథలు ఇస్తున్న ఈ దోపిడీ పాలక వర్గ ప్రభుత్వాలకు ప్రజలు బుద్ధి చెప్పే బంధాలు ఉన్నాయి. ఇంతమంది గమనమైన అంశం రెట్టింపుగా ఈరోజు ముఖ్యమంత్రులు చెప్తూనే ఉన్నారు. ఎవరు భయపడే ప్రసక్తులు లేరు. ఈ మోడీ అమిత్ షా వాళ్ళు ఏదైతే వాళ్ళు కష్టపడి ఈ ఉద్యమాన్ని మావోయిజాన్ని అంతివేయాలని కోరుకున్న భాగంగానే ఈ కూటమి పెంచుకుంటున్నది జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఎలాంటి నిర్బంధాలైనా మావోయిస్ట్ పార్టీ కానీ కగార్ అనే యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉన్న ప్రభుత్వం, రాజ్యాంగం శాసన అధికారం వల్ల అధికారం పొందిన ప్రభుత్వం ప్రజల మీద యుద్ధం చేస్తుంది. రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో పౌరులందరికీ జీవించే హక్కు, అన్ని మానవ హక్కులకు వెన్నెముక లాంటిది జీవించే హక్కు, అది మౌలికమైనది. అదే రాజ్యాంగం ద్వారా అధికారం పొందిన పాలకులు ఈ దేశ ప్రజలు జీవించే బాధరాస్తారు. ఇది చాలా దుర్మార్గమైనది. దేశ ప్రజలందరినీ చంపివేస్తారు. వాళ్ళు మావోయిస్టులను చంపివేస్తామని చెప్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారంటే అది మావోయిస్టుల సమస్యలే అనుకుంటారు. మావోయిస్టులు అందరినీ చంపివేయడము అంటే మానవులందరినీ చంపివేయడము. ఎందువల్ల అంటే వాళ్ళు 10 మంది మావోయిస్టులను చంపేస్తారు, 100 మంది మావోయిస్టులను చంపేస్తారు. ఈ 66 ఏళ్ళు, 56 ఏళ్ళుగా, 70 ఏళ్ళుగా కొన్ని వేల మందిని చంపివేశారు. కొన్ని లక్షల మంది మావోయిస్టులు పుట్టుకొచ్చారు. కాబట్టి మావోయిస్టులను చంపివేయడం అనేది ప్రభుత్వానికి సంబంధించి సాధ్యం కాని విషయం. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పేరుతోటి దారుణమైన హత్యాకాండకు పాల్పడతారు, సమాజం మీద హింసకు పాల్పడతారు, ఆదివాసులను చంపివేస్తారు. మనుషులందరినీ చంపేద్దామని అనుకుంటారు. మనుషులందరినీ చంపివేయలేరు, కానీ మనుషులందరినీ భయపెట్టగలుగుతారు. మనుషులందరినీ ఉద్యమాల వైపు రాకుండా చేయగలుగుతారు. మనుషులందరినీ విముక్తి ఉద్యమాలలో ముందుకు పోకుండా అడ్డుకోగలుగుతారు. అన్నట్టు రేణుక హత్య అట్లా ప్రజలందరినీ భయపెట్టడం కోసం చేసిన హత్య. ఆపరేషన్ కగార్లో భాగంగా జరిగిన హత్య. ఆపరేషన్ కగార్ అని దుర్మార్గమైన ఒక యుద్ధం ఏదైతే ఉందో ఇది ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచ పెట్టుబడిదారీ విధానము, ద్రవ్య పెట్టుబడిలో భాగంగా, సామ్రాజ్యవాద పని విధానంలో భాగంగా భారత ప్రభుత్వం ఈ దేశ ప్రజల మీద చేస్తున్న యుద్ధం. కాబట్టి ఒక సామ్రాజ్యవాద పెట్టుబడి నేపథ్యంలో కొనసాగుతున్న ఈ హిందూ ఫాసిస్ట్ యుద్ధం ఏదైతే ఉందో, కార్పొరేట్ యుద్ధం ఏదైతే ఉందో, ఇది మానవ వ్యతిరేకమైంది. కాబట్టి మానవతను కాపాడుకోవాలనుకున్న వాళ్ళందరూ యుద్ధాన్ని వ్యతిరేకించాలి. మనుషుల్ని ప్రేమించే వాళ్ళందరూ యుద్ధాన్ని వ్యతిరేకించాలి. ఎందువల్ల అంటే ఈ యుద్ధంలో నిర్మూలన అయిపోయేది మావోయిస్టు మాత్రమే కాదు, మనుషులందరూ నిర్మూలన అయిపోయే ప్రమాదం ఉంటుంది. దాన్ని అడ్డుకోవడం కోసం పోరాడాలి అనేసి చంపుతుంటే ఇంకా ఇక్కడ భారత ప్రజలంతా కూడా ప్రజాస్వామ్యం ఉండదని అనుకుంటున్నారా? ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ లేదు. ఈ దేశంలో ప్రభుత్వమే ఒక అంతః ప్రభుత్వం ఉన్నది. ఈ దేశంలో అమాయకులైనటువంటి ఆదివాసులు ప్రశ్నించినందుకు మా భూములు, మా జంగలు, మా నివాసాలు మాకే కావాలన్నందుకే వాళ్ళని కులముట్టించే కార్యక్రమం చేస్తున్నారు. వారికి పొత్తుగా నిలబడ్డటువంటి వాళ్ళను మావోయిస్టుగా ముద్రలు వేసి చంపుతున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. తమ దేశ పౌరులను తామే చంపేటువంటి ఒక నిర్లజ్జగా మరి ఒక మచ్చ కలిగినటువంటి ప్రభుత్వంగా ఇది భారతదేశం మిగిలిపోతున్నది. ప్రపంచ దేశాల్లో దీనికి ఒక అపకీర్తి రాబోతున్నది. ఎందుకంటే తన దేశ పౌరులను తామే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఇది అసలు ప్రభుత్వమే కాదు, ప్రజాస్వామ్య దేశంలో శాంతి కాముకైనటువంటి వాళ్ళంతా కూడా, ప్రజా సంఘాల వాళ్ళంతా కూడా వచ్చి మరి ప్రభుత్వానికి బుద్ధి చెప్పి మరి ఒక శాంతి చర్చలు చేసి ఈ దేశంలో జరుగుతున్నటువంటి మార్గాలను వెంటనే ఆపి శాంతి చర్చలతో వారికి కావాల్సినటువంటి కోరికలు ఏంటి, వారి జరుగుతున్నది ఏంటి, శాంతి భద్రత సమస్య కాదు, ఈ సాంఘిక, ఆర్థిక, సామాజిక సమస్య. ఈ సమస్యను ఆ దృష్టికోణంతో చూసి పరిష్కరించాలని ఈ సందర్భంగా మేము అందరం హెచ్చరిస్తున్నాం. ఏదైతుందో ఇది ముమ్మాటికి బూటకం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదివాసుల్ని ప్రణంగా పెట్టి, అమాయకులంటే గూడు గుడ్డ నీడలేనటువంటి ఆదివాసుల్ని ప్రణంగా పెట్టి తీవ్రమైనటువంటి నిర్బంధం చెప్పి వాళ్ళని చంపుతారు. ఇవాళ రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికైనటువంటి ప్రధానమంత్రి కానీ, రాజ్యాంగం ప్రకారంగా ఎన్నికైనటువంటి
అమిత్ షా కానీ రాజ్యాంగాన్ని అమలు చేసే పద్ధతిలో లేకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించే పద్ధతి చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి చర్యలకు ప్రజలు బుద్ధి చెప్పకపోతే ఇవాళ చాలా తీవ్రమైనటువంటి నిర్బంధాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతో రేణుకక్కను చంపినా లేదా సారణను చంపినా లేదా ఇంకొకరిని చంపినా కానీ ఇది చాలా దుర్మార్గమైన చర్య. పట్టుకొని వాళ్ళు అనారోగ్యంతో నుండి పట్టుకొని కాల్చి చంపి ఎదురుకార్పులని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తున్నట్టు ఇలాంటి అబద్ధ ప్రచారాన్ని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, మేధావులు అందరూ ఆలోచించవలసిందిగా కోరుతూ ఈ యొక్క బూటకపు ఎన్కౌంటర్ను ఆపకపోతే బాగుండదని చెప్పేసి మేము ప్రజల సంఘాల తరఫున మనవి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. గత సంవత్సర కాలంలో వందలాది మంది, వేలాది మందిని ఈ దేశ పౌరులను చంపి ఈ దేశంలో ఆపరేషన్ కగారు పేరుతోటి, నక్సలిజం పేరుతోటి బీజేపీ మతోన్మాద పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన కానించి వందల సంఖ్యలో ఈ దేశ బిడ్డలను మొత్తం అనుకుంటున్న రూపంలో చంపుతున్నది. ఈ రోజు రేణుకక్కనే కాదు, ఇంకా వందలాది మందిని ఈ ప్రభుత్వం పట్టణ పెట్టుకున్నది. అందుకోసమే ఆదివాసుల కోసం, ఆత్మగౌరవం కోసం జమీన్ హమారా ఇజ్జత్ హమారా అనేటువంటి నినాదంతోటి ముందుకు సాగుతున్నటువంటి మావోయిస్ట్ పార్టీ, నక్సల్ పార్టీలు ఈ దేశంలో కూడు గుడ్డ నీడ అని చెప్పి కోరుతున్నాయి. అందరికీ సమానమైనటువంటి హక్కులు కావాలని కోరుతున్నాయి. హక్కులను అడిగితే హరణం చేసేటువంటి సంస్కృతి ఈ దేశ పాలకులు అలవాటు చేశారు. ఈ దేశ పాలకులు మనుషులను చంపి ఆనంద పాఠం చేసిన స్థితికి ఈరోజు మానవాళిని పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. విద్యార్థులుగా ఒక వీరుడు మరణిస్తే వేల కొద్ది కూడా కొట్టారనేటువంటి సత్యము ఈ రోజు గత 40 సంవత్సరాలుగా జగన్మోహన్ సంతోష్ రెడ్డి నుంచి నేడు రేణుకక్క వరకు అనేక మంది చంపింది ప్రభుత్వం. కానీ నక్సలిజాన్ని కాపాడలేదు. అమిత్ షా ప్రకటించినట్టుగా తన ఆఖరి యుద్ధం కాదిది. ఈ యుద్ధం ప్రతి వీరుడు మరణించడం వల్ల కొత్తగా మరి గిరాకీగా ఉంటుంది. యుద్ధం ప్రారంభమవుతుంది తప్ప ముఖ్యమంత్రి కాదు. ఈ దేశంలో సమాన హక్కులు, సమానమైనటువంటి విధానంగా వచ్చినప్పుడు మాత్రమే ఈ దేశంలో సుఖ సంతోషాలు వస్తాయని గమనించే పాలకులు భౌతికంగా వ్యక్తులను నిర్మూలించి భావాలను నిర్మూలించే ప్రయత్నం చేస్తే అందరికీ కావాలని విషయాన్ని స్పష్టం చేస్తూ రైనక్క సాక్షిగా రాబోయే తరంలో వందలాది మంది విప్లవకారులు పుడతారు. అమిత్ షా లాంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్తున్న విషయాన్ని స్పష్టం చేస్తూ జోహార్ కామ్రేడ్ రేణుకక్క, జోహార్ కామ్రేడ్ రేణుకక్క. రేణుకపై జరిగిన ఎన్కౌంటర్ని కడవెండి వాస్తవ్యులుగా మీరు ఏ రకంగా చూస్తున్నారు? ఆమె యొక్క భావజాలం ఏ స్థాయిలో స్టార్ట్ అయింది? అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఎందుకు పోవాల్సి వచ్చింది అనుకుంటారు ఇక్కడ ఉన్న వాతావరణాల బట్టి? కడవెండిలో కొన్ని కుటుంబాల పరంగానైనా, ఊర్ల పరంగానైనా, ఆ నేటివ్ ప్లేస్ పరంగానైనా కొంత జీన్స్ అన్ని ఊర్లలో ఉండేవి. కొన్ని ఊర్లలో మేధావులు ఉంటారు, జాబర్స్ ఎక్కువ ఉంటారు. కొన్ని ఊర్లలో ఈ ఇంటెలిజెన్స్ మన పోరాటం చేసేటోళ్ళు, ప్రతిఘటించేటోళ్ళు, ఒక్కొక్క ఊరు ఒక్కొక్క తీరు ఉంటుంది. అయితే మన తెలంగాణలో కూడా కొన్ని ఊర్లల్లో కడవెండి ఎట్లుందో, కొన్ని ఊర్లల్లో నాకు తెలిసి బైరాన్పల్లి, బాలెంల ఇలాంటి ఊర్లల్లో అలాంటి విప్లవకారులు పుట్టిండ్రు. వాళ్ళ జీన్స్ వాళ్ళకు గువ్వలేక కాదు, వాళ్ళకి చదువు లేక కాదు, జాబులు దొరకక కాదు. మంచి ఆ రోజుల్లో సంతోష్ రెడ్డి కానీ, పురుషోత్తం రెడ్డి లా చేసిండు, సంతోష్ రెడ్డి బీటెక్ చేసిండు కోటికాడ. ఇవన్నీ చేసి వాళ్ళు ఏంటంటే విప్లవానికి ఆకర్షితులై ఒక ఉద్యమాలకు దగ్గరయ్యి ఈ నిర్బంధాలకు యూజ్ అయ్యింది. వాళ్ళు లీగల్గా చేసేటోళ్ళు ఏమో, కాలేజీలలో కానీ బయట కానీ లీగల్గా చేసేటోళ్ళు ఏమో, కానీ ఫస్ట్నే వీళ్ళు తుంచేయాలి, మొక్కలు తుంచేయాలని వరకు వాళ్ళు నిర్బంధాన్ని తట్టుకోలేక బయటకు వెళ్ళి వాళ్ళు ఇంకో 10 మందిని ఆర్గనైజేషన్ చేసుకున్నారు. కానీ వాళ్ళు స్వచ్ఛందంగా చేసిండ్రు ఆ రోజుల్లో. ఆ తర్వాత కొద్ది రోజుల్లో కొంత చెత్త బొత్త తయారై వాళ్ళకు కూడా హాని జరిగేటట్టు తయారైంది. కానీ కడవెండి మొత్తం మీద విప్లవకారుల ఊరు, తిరుగుబాటుదారులు, ప్రశ్నించే వ్యక్తులు, పొంతికలు ఇక్కడ
ఈ ఈ గడ్డ తీరు వాళ్ళ మంచి చదువుకున్న వాళ్ళు జాబులు కూడా దొరుకు అట్లా వీళ్ళు కూడా ఎస్వికే ప్రసాద్ పోయినాక కొద్ది రోజులకు సపోజ్ నాకు బాగా యాదికి గుర్తేడో ఏదో ఐఏఎస్ ఆఫీసర్లను ఫస్ట్ కిడ్నాప్ ఐఏఎస్ ఆఫీసర్లు ఏదో ప్రోగ్రామ్ పోతే కిడ్నాప్ చేసి ఎవరినో విడిపించుకుంది. అది స్టార్టింగ్. అప్పుడు ప్రసాద్ అందులో ఉన్నాడు అనేది మాకు అప్పుడు బయటపడ్డాడు. మావాడు ఇంత దూరం ఎదిగండి కదా అని అనుకున్నాం. ఇక ఆ తర్వాత ఒకరు ఇట్లా అయింది. ఈమెతోటి బహుశా 4-5 ఎన్కౌంటర్. అందరికి స్తూపాలు కూడా కట్టించినాం, పరోక్షంగానో ప్రత్యక్షంగానో. మొత్తం కడవండి గ్రామవాసులే. కడవడి గ్రామవాసులే. అయితే ఇంకోటి ఏమన్నారంటే క్లియర్గా మీరు అది పేపర్కి ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ సంతోష్ రెడ్డి మాకు పైనుంచి నా మీద నమ్మకంతో ఎన్ని డబ్బులైనా పంపుతాం కానీ మన ఖండంలో అతిపెద్దగా ఉండాలి స్తూపం అని అన్నారు. అంటే నాకు ఉండబడే అనుభవాన్ని బట్టి అప్పుడు పేపర్లో చూసినప్పుడు ఆ రోజుల్లో గాడ కట్టి తెల్లారితే ఓపెనింగ్ అనగా కూల్చేసింది, ఈడ కడితే తెల్లారితే ఓపెనింగ్ అనగా కూల్చేసింది. మీరు టన్నుల కొద్దిగా స్టీల్ తెచ్చారు, టన్నుల కొద్దిగా సిమెంట్ తెచ్చారు, ఏం లాభం? మీరు కట్టించిన పేరేంటి? మేము మాకు చూసినట్టు మేము ఊళ్ళో అమ్మ బాబు వాళ్ళ ఇంటి ఆవరణలో కట్టుకుంటాం అని పోయి ఎస్ఐకి వచ్చినాం, ఏకి వచ్చినాం. సింపుల్గా మేము మా అభిమానుల కొద్ది మేము పెట్టుకోలేదు పైసలు, పార్టీ ఇచ్చింది కానీ మేము ఆ పర్మిషన్ తీసుకొని కట్టుకున్నాం. సార్ మేము సింపుల్గానే కట్టుకుంటాం, ఇక ఊరికి చేసే పని చేసింది కదా, అయిపోయింది కదా, మీ కోరిక నెరవేరింది కదా, ఇక స్తూపం ఉన్నా మేము చూసుకోకుండా అని అంటే సరే కట్టుకోకండి. మేము అడిగినందుకు వాళ్ళు చెప్పినందుకు ఉంచింది కానీ లేకపోతే మేము డైరెక్ట్ పోయి కట్టుకుంటే వాళ్ళు ఎంత చిన్నగానే కూడకూడదు. ఆ మూమెంట్ అట్టుంది. ఇక్కడ విండో స్వచ్ఛందంగా పోయినాడు. చాలా మంది అంటే ప్రాణాలు అర్పించారు. వాళ్ళు ఈ ప్రాణం మేము బాధపడుతున్నాం కానీ ప్రాణాలకు తెగించిపోయారు. వాళ్ళు ప్రాణం పోతుందని కూడా డిసైడ్ అయిపోయారు. ఆరోగ్య రీత్యా కారణాలతోటి ఎట్నో కానీ వాళ్ళ ఎస్వికే ప్రసాద్ సరెండర్ అయ్యి మంచి జాబ్ ఇచ్చేస్తాను, ఏడైనా చేస్తాను. సో తమ్ముడు మాత్రం ఉన్నాడు. ఈ మధ్యన మా దగ్గర కూడా భూమి కొనుక్కున్నాడని తెలిసింది. వాళ్ళ పెద్దబాబు పెట్టుకుంది, వాళ్ళ పెదనాన్న పెద్ద సార్ టీచరు. సారు నిర్బంధం తట్టుకోలేక అమ్మంట మోత్కూరు దగ్గర పాటిమట్ట వాళ్ళ అక్కడ రిలేషన్తో మోత్కూరులో ఇల్లు కట్టుకుంది. రోజు 2-3 రోజులకు ఒకసారి ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు వచ్చి జర ఇబ్బంది పెడతాంటే తట్టుకోలేక ఆయన మెత్తటి మనిషి. నేను ఏం చేస్తా, వాళ్ళు నాకు చెప్తే ఏంటి రా సరెండర్ చేయాలంటే చేస్తే అవుతుందా అనుకొని